అరే ఏంట్రా ఇది? ఏడవద్దు మరి, యూఆర్ నాట్ వీక్. వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. శ్రీజ ఫుల్ స్ట్రాటజీగా కుక్కర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. ఆ అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయికి ఇచ్చు. డిమోన్ పవన్ ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? కన్ఫెషన్ రూమ్ లో ఉన్న అప్పుడు కూడా ఆడియన్స్ నీకు ఇంత పెద్ద హింట్ ఇచ్చింది, కానీ అది కూడా నువ్వు పట్టించుకోలేదు. వెనకడుకోడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. నీకు చూస్తే తెలుస్తుందిరా ఏంటంటే డిమోన్ పవన్ కి కంద బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు. నాకు లేదు, అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. సో నాకు జెన్యున్ గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం కెప్టెన్సీ టైంలో కొంచెం ఎక్కడో తగ్గారు అనిపించింది. మీకే పాయింట్స్ లేవా? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఏంటి మొత్తం అర్థమైంది, జస్ట్ ఫినిష్. ఏం అర్థమైందిరా నీకు? నీ బొంద అర్థమైంది. అరే నాకు అంత అర్థమైందిరా, నాకు అంత అర్థమైంది. బాగున్నావా? మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి. కట్టప్ప చంపేసావు కదా అమరేంద్ర బాహుబలిని. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప. సంజన గారు, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. ఇప్పుడు రూల్స్ మాట్లాడతారు, ఆ రూల్సే మీరు బ్రేక్ చేస్తారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను మీకు 10 సార్లు చెప్పాను నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు. మీరు బయట వెళ్ళారే, బాండ్స్ వల్లనే పోయారు అన్న. ఇదిగో మళ్ళీ అదే కేసెట్, అదే డైలాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. ఎమోషన్ లోనో లేదా పెయిన్ లోనో ఒక వ్యక్తితో ఏదో మాట్లాడేస్తారు, సారీ చిన్న నవ్వుతారు. సారీ చెప్పే సరిపోద్దండి. ఆనంద్ సారీ చెప్పా కదా. లేదంటే సరిపోలేదంటే కూడా సారీ చెప్తే సరిపోద్దా? ఎవరు ఈగోలు హట్ చేసుకుంటూ వెళ్తారు, ఎవరు ఎమోషన్ హట్ చేసుకుంటూ వెళ్తారు, సారీ చెప్తారు. సారీ చెప్పండి. మీ దగ్గర స్వార్థం చూపిస్తే నేను ఏ రోజు మిమ్మల్ని కట్ చేసేవాడిని. ఎప్పుడు కట్ చేయలేదు గురుగారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, మీరు బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. వస్తానండి. మంచిదయ్యా. ఎల్లొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. నా వల్ల మీరు బయటకు వెళ్ళలేదు. మొత్తం మీరే చేశారు అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. ఆయనకి పెడదాం పన్నీర్ చేసుకుని కూడా దాచి ఉంచాను. నేను అసలు మాట్లాడలేదు. నిన్ను తిట్టాలో కొట్టాలో జాలిపడాలో రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? యాజ్ ఎ కాంపిటేటర్ గా మీరు రావాలని కోరుకున్నాం మేము. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? పదండి, ఏముండరు ఈరోజు. చికెన్ వండుతా ఇప్పుడు. అదంతే, అందరినీ ఆదరిస్తుంది. కాదు అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్నప్పుడు ముగ్గురు చెప్పారు అలా మాట్లాడకండి. ఎవరాగమన్నారు? నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉంటావు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు నువ్వు? మీరంటే ఎవరు? ఏమీ రావు. కాదు, నా దేవుడు. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. నేను ఎందుకు మాట్లాడలేదో చెప్తున్నా, ఇది విను. నాకొద్దు అలా. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం?
నీ ఇష్టం వచ్చినట్టు కానీ ఒకే విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి రా డీమోన్. చూసే వాళ్ళకి కూడా వేరేలా ఉంటుంది. అయినా దొడ్డికాడు గుడ్డులాగా ఊరికే పీకులాట్లేదు దాని అమ్మ పడవ చూసే వాళ్ళకి సీప్ అయిపోవడంలా. బిగ్ బాస్ నేను అడ్వైస్ ఇద్దాం అనుకుంది భరణి గారికి. అందరినీ నమ్ముతారు ఆయన, అందరూ మంచి వాళ్ళనే భావిస్తారు. నేను 100/100 మంచోడండి. అందరు కల్పించిన ఏంట్రా ఇంత మంచోడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంట్రా అంటుంటారు. గొడవని కన్ఫామ్ గా మనం డిపెండ్ చేయాలి, కానీ అది ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. అది తగ్గించేస్తే నువ్వు సూపర్ ఉంటావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ విషయంలో 3 సార్లు నేను డిసప్పాయింట్ అయ్యాను. మిమ్మల్ని నమ్మాలన్నా నెక్స్ట్ టైం నమ్మడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీద ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. బన్నానా మీ గేమ్ మీరు ఆడట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఆ బౌండింగ్ కానీ అన్ని రిలాక్సేషన్ అవి మైండ్ యువర్ వర్డ్స్. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు హౌస్ లో. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నేను ఎప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిన. యాక్చువల్లీ చూసే ఉంటారు, జనరల్ గా మీరు మాట్లాడే విధంగా అయితే నేను ఎప్పుడు మాట్లాడిన అనమాట. నాకు ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. హౌస్ లో ప్రతిదీ అందరి మ్యాటరే. నువ్వు ఆ టీమ్ టాస్క్ అడిగావు, టీమ్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. ఆ టీమ్ లో నేను ఉన్నా, నేను మాట్లాడతాను బరాబర్. సార్ ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? అయిపోయింది, నీకు అర్థమైతే నువ్వు మాట్లాడు. మొత్తం అర్థమవుతుంది రే. బట్ నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో నా